గుడ్ మార్నింగ్ ఎవ్రీవన్. దిస్ ఈజ్ శివారెడ్డి. వెల్కమ్ టు sarajtechno.com. ఈ వీడియోలో మనం ఈబీఎస్ అంటే ఏంటి, ఈబీఎస్ అనేది ఎందుకు యూజ్ చేస్తామని చూద్దాం. ఫస్ట్ ఈబీఎస్ అంటే ఏంటి, ఈబీఎస్ యొక్క ఫుల్ ఫామ్ ఏంటి చూద్దాం. ఈబీఎస్ ఫుల్ ఫామ్ వచ్చి ఎలాస్టిక్ బ్లాక్ స్టోరేజ్. ఈబీఎస్ ఫుల్ ఫామ్ వచ్చి ఎలాస్టిక్ బ్లాక్ స్టోరేజ్. ఈ ఎలాస్టిక్ బ్లాక్ స్టోరేజెస్లో మనకు వాల్యూమ్స్ అనేవి వస్తాయి. వాల్యూమ్స్ అనేది ఇంపార్టెంట్. అలాగే స్నాప్షాట్స్ అనేది ఇంపార్టెంట్. ఓకే, స్నాప్షాట్స్ ఏంటి? ఈ వాల్యూమ్స్ అండ్ స్నాప్షాట్స్ ఎందుకు ఈబీఎస్ అనేది యూజ్ చేస్తాం? ఈబీఎస్ అనేది ఇప్పుడు మీరు ఒక సర్వర్ లాంచ్ చేస్తే, అంటే మీరు ఒక ఏదైనా కానీ లైనెక్స్ సర్వరో విండోస్ సర్వరో ఏదైనా ఒక సర్వర్ లాంచ్ చేశారనుకోండి. లైక్ ఇది ఒక సర్వర్ అనుకోండి. ఈ సర్వర్లో బై డిఫాల్ట్గా ఒక స్టోరేజ్ అనేది ఉంటుంది. ఒక సర్వర్ లాంచ్ చేసేటప్పుడు యాడ్ స్టోరేజ్ అనే ఒక ఆప్షన్ దగ్గర మనకు 8 GB స్టోరేజ్ ఉంది కదా, అదే ఈబీఎస్ అనమాట. దాన్నే ఈబీఎస్ అంటాము. ఈ ఈబీఎస్ అనేది బై డిఫాల్ట్గా 8 GB ఉంటుంది. ఓకే, ఇది కాకుండా ఇంకేముంది అంటే లోకల్ స్టోరేజ్. ఈ లోకల్ స్టోరేజ్ అనేది ప్రతి సర్వర్కి ఉండదండి. ఓల్డెన్ వెర్షన్లో కొన్ని సర్వర్స్కి మాత్రమే లోకల్ స్టోరేజ్ అనేది ఉంది. ఇప్పుడున్న సిచ్యువేషన్లో, అంటే ఇప్పుడు అప్డేట్ అయిన వెర్షన్లో లోకల్ స్టోరేజ్ అనేది చాలా సర్వర్స్కి లేదండి. చాలా సర్వర్స్ అంటే మీరు కొన్ని టైప్స్ ఆఫ్ సర్వర్ సెలెక్ట్ చేసుకుంటారు కదా. T2 మైక్రో తీసుకున్నాం మనం, ఇంతవరకు T2 మైక్రో తీసుకున్నాం. కమింగ్ క్లాసెస్లో మనం M3 మీడియం అని, M3 లార్జ్ అని ఇటువంటివి కన్నా తీసుకుంటే వాటిలో ఈ లోకల్ స్టోరేజ్ అనేది ఉంటుంది. ఓకే, ఇప్పుడు ఆ M3 మీడియం కూడా సపోర్ట్ చేయటం లేదు కాబట్టి లోకల్ స్టోరేజ్ అనేది తక్కువగా ఉంది. ఎక్కువగా ఈబీఎస్ అనేది యూజ్ చేస్తున్నాం. అంటే ఒక సర్వర్ లాంచ్ చేసినప్పుడు కొన్ని టైప్స్ ఆఫ్ సర్వర్స్కి, కొన్ని టైప్స్ ఆఫ్ సర్వీసెస్కి లోకల్ స్టోరేజ్ అనేది ఉంటుంది. ఓకే, అంటే ఇక్కడ EC2లో 2 టైప్స్ ఆఫ్ స్టోరేజెస్ ఉన్నాయి. నెంబర్ 1 ఈబీఎస్ ఎలాస్టిక్ బ్లాక్ స్టోరేజ్, నెంబర్ 2 లోకల్ స్టోరేజ్. ఈ లోకల్ స్టోరేజ్ని మనం ఇన్స్టాంట్ స్టోరేజ్ అని కూడా అనొచ్చు, అంటే సర్వర్ స్టోరేజ్ అని కూడా అనొచ్చు. ఓకే, ఈ లోకల్ స్టోరేజ్ అనేది సపోజ్ 4 GB ఉందనుకోండి. లోకల్ స్టోరేజ్ని మనం ఎక్స్పాండ్ చేయలేమండి. ఒక సర్వర్కి బై డిఫాల్ట్గా 4 GB లోకల్ స్టోరేజ్ ఉంటే అది అలాగే వాడుకుంటామే తప్ప దాన్ని ఎక్స్పాండ్ చేయలేము, అలాగే తగ్గించలేము. అదే ఈబీఎస్ అయితే బై డిఫాల్ట్గా 8 GB ఉంటుంది కదా, మీరు ఎంత కావాలంటే అంత ఎక్స్పాండ్ చేసుకోవచ్చు. మీకు 8 GB కావాలంటే 8 GB, వద్దు నాకు ఇంకా 80 GB కావాలి అనుకుంటే 80 GB వరకు ఎక్స్పాండ్ చేయొచ్చు. అలాగే ఇంకా నాకు తక్కువ కావాలంటే తక్కువ కూడా తగ్గించుకోవచ్చు. ఈబీఎస్ అనేది ఎక్స్పాండ్ చేయొచ్చు. యూ కెన్ ఎక్స్పాండ్ ఎనీ టైం. ఇంకా కావాలి, 8 GB నాకు సరిపోలేదు, బై డిఫాల్ట్గా వచ్చిన 8 GB నాకు సరిపోలేదంటే అడిషనల్గా ఈ ఈబీఎస్లో ఎక్స్ట్రా డ్రైవ్ అనేది యాడ్ చేసుకోవచ్చు. నాకు 8 GB వద్దు, 8 GB సరిపోవట్లేదు, ఇంకా నాకు 200 GB కావాలి, సింపుల్ ఎక్స్ట్రా డ్రైవ్ యాడ్ చేసుకుంటే సరిపోతుంది. ఓకే, మనకు 2 టైప్స్ ఆఫ్ స్టోరేజెస్ ఉన్నాయి. ఒకటి ఎలాస్టిక్ బ్లాక్ స్టోరేజ్, సెకండ్ వన్ లోకల్ స్టోరేజ్. ఎలాస్టిక్ బ్లాక్ స్టోరేజ్ అనేది చాలా ఇంపార్టెంట్. లోకల్ స్టోరేజ్ అనేది ఇప్పుడున్న సర్వర్స్కి లేదు, రావటం లేదు. కాబట్టి కాన్సంట్రేట్ ఆన్ ఈబీఎస్. ఓకే, యూ కెన్ ఎక్స్పాండ్, మీరు ఎంత కావాలంటే అంత ఎక్స్పాండ్ చేసుకోవచ్చు. అలాగే ఈ ఈబీఎస్లో పెట్టిన డేటా, ఈబీఎస్లో మీరు ఏ డేటా పెట్టినా కానీ అంటిల్ మీరు డిలీట్ చేసేంత వరకు ఆ డేటా డిలీట్ అవ్వదు. మీ సర్వర్ని స్టాప్ చేసినా డిలీట్ అవ్వదు, రీస్టార్ట్ చేసినా, రీబూట్ చేసినా, ఏమి చేసినా మీ డేటా ఎక్కడికి పోదు. ఓకే, మీరు కంప్లీట్గా దాన్ని డిలీట్ చేస్తేనే డిలీట్ అవుతుంది. అదే లోకల్ స్టోరేజ్లో కన్నా డేటా పెడితే ఎప్పుడైతే మీ సర్వర్ని స్టాప్ చేసి స్టార్ట్ చేస్తామో, ఒక్కసారి స్టాప్ చేయగానే ఈ లోకల్ స్టోరేజ్ ఉన్న డేటా మొత్తం ఎరేజ్ అయిపోతుందండి. రెండింటికి డిఫరెన్స్ అర్థమైందా? ఇప్పుడు మన ఒక సర్వర్ని లాంచ్ చేసిన తర్వాత ఈ లోకల్ స్టోరేజ్లో డేటా పెట్టాను, అలాగే ఈబీఎస్లో కూడా డేటా పెట్టాను. లోకల్ స్టోరేజ్ని స్టాప్ చేస్తే ఈ డేటా మొత్తం నాకు ఎరేజ్ అవుతుంది. స్టాప్ చేసి అగైన్ మళ్ళీ స్టార్ట్ చేస్తే మనకు పబ్లిక్ ఐపీ ఎలాగైతే చేంజ్ అవుతుందో సేమ్ లైక్ ఇక్కడ లోకల్ స్టోరేజ్లో ఉన్న డేటా మొత్తం ఎరేజ్ అయిపోతుంది. కానీ ఈబీఎస్లో ఉన్న డేటా మాత్రం ఎరేజ్ అవ్వదు. ఓకే,
ఇది థియరిటికల్గా పెద్దగా ఏముండదండి, ప్రాక్టికల్గా ఉంటుంది. ప్రాక్టికల్గా ఇక్కడ మనం ఈబిఎస్ను అంటే ఒక రన్నింగ్ ఇన్స్టాన్స్ అంటే ఆల్రెడీ రన్నింగ్ ఇన్స్టాన్స్కి ఎక్స్ట్రా ఈబిఎస్ని ఎలా యాడ్ చేయాలి, ఎక్స్ట్రా స్టోరేజ్ కావాలంటే ఎలా యాడ్ చేయాలి అనేది చూద్దాం. లేదు మనం ఒక సర్వర్ని లాంచ్ చేసేటప్పుడు ఎక్స్ట్రా యాడ్ చేయాలంటే చాలా సింపుల్. ప్రీవియస్ క్లాస్లో ఆల్రెడీ చెప్పాను, ఒక సర్వర్ని లాంచ్ చేసేటప్పుడు ఎలా యాడ్ చేయాలి అనేది ప్రీవియస్ క్లాస్లో చెప్పాం. ఈ క్లాస్లో ఏంటంటే ఆల్రెడీ లాంచ్ చేసిన సర్వర్కి ఎక్స్ట్రా స్టోరేజ్ యాడ్ చేయాలంటే ఎలా అనేది మాత్రం ఈ వీడియోలో చూద్దాం. ఓకే, ఫస్ట్ వెబ్లోకి వెళ్ళి మీ AWS అకౌంట్లోకి లాగిన్ అవ్వండి. గో టు EC2. ఒక సర్వర్ని లాంచ్ చేద్దామండి. గో టు ఇన్స్టాన్స్, లాంచ్ ఇన్స్టాన్స్. ఓకే, EBS అని ఇస్తున్నాం, నేమ్ వచ్చి EBS. అమెజాన్ లైనక్స్ తీసుకున్నాను, సేమ్ అమెజాన్ లైనక్స్ 2023 EMI అనేది తీసుకున్నాను. TT మైక్రో ఫ్రీ వర్షన్ అనేది తీసుకున్నాం. కీ పేరు ఏంటి, AWS ఉంది కదా, AWS సెలెక్ట్ చేసుకున్నా. నెట్వర్కింగ్ శివ VPC సబ్నెట్ 1 ఎనేబుల్. ఎగ్జిస్టింగ్ సెక్యూరిటీ గ్రూప్ అనేది సెలెక్ట్ చేసుకుంటున్నాం. ఓకే, ఇక్కడ చూడండి, ఈ సర్వర్ లాంచ్ చేసేటప్పుడే నాకు అడిషనల్గా వాల్యూమ్ కావాలంటే యాడ్ వాల్యూమ్ అని ఇవ్వండి. లేదు ఎక్స్ట్రా వాల్యూమ్ వద్దు, 8 GB కాకుండా నాకు ఇంకా ఎక్కువ GB కావాలంటే ఇక్కడే మీరు 80 GB అయినా పెట్టుకోండి, యువర్ విష్. ఓకే, ఇది మీ టాస్క్ అండి. ఒక సర్వర్ లాంచ్ చేసేటప్పుడు ఆల్రెడీ నేను చెప్పాను కదా, సేమ్ వేలో యాడ్ న్యూ వాల్యూమ్ అని ఇచ్చి లాంచ్ చేయండి. ఓకే, మీకు ఎంత కావాలంటే అంత పెంచుకోండి. ఇది మీకు టాస్క్. వన్స్ ఒక సర్వర్ రన్నింగ్లోకి ఉన్న తర్వాత ఆ రన్నింగ్లో ఉన్న సర్వర్కి ఎలా ఎక్స్ట్రా GB కావాలంటే ఎలా యాడ్ చేస్తామనేది నేను చూపిస్తాను. లాంచ్ ఇన్స్టాన్స్, వ్యూ ఆల్ ఇన్స్టాన్స్, జస్ట్ గివ్ యాజ్ ఎ రిఫ్రెష్. పెండింగ్లో ఉంది కదా, కొద్దిసేపటికి ఇది రన్నింగ్లోకి వస్తుంది. ఓకే, కొద్దిసేపు ఉండండి. ఓకే, రన్నింగ్లోకి వచ్చిందా, సెలెక్ట్ అండ్ పబ్లిక్ IP. గో టు పుట్టి. ఇక్కడ ఏంటి, హోస్ట్ నేమ్ ఇక్కడ పబ్లిక్ IP ఇవ్వండి. అలాగే అపీరెన్స్ చేంజ్, జస్ట్ ఓన్లీ సైజ్ అనేది ఇంక్రీజ్ చేస్తున్నా. కనెక్షన్ ఆల్రెడీ ఎందుకు అనేది చెప్పాను. గో టు SSH auth credentials browse AWS. కీ పేరు అనేది సెలెక్ట్ చేసుకున్నాం. ఓపెన్, యాక్సెప్ట్, లాగిన్ అవుదాం. EC2-user sudo su యూజర్ నుంచి రూట్ స్విచ్ అయ్యాను. మొత్తం అంతా ఒక్కసారి క్లియర్ చేయండి. ఇక్కడ మీ యొక్క సర్వర్కి ఎంత GB ఉంది, ఓకే, మీ సర్వర్కు ఎంత GB ఉంది, ఎంత GB అలొకేట్ చేశాం, ఇవన్నీ చూడాలంటే ఖచ్చితంగా మీరు లైనక్స్ కమాండ్స్ యూజ్ చేయాలి. లైనక్స్ కమాండ్స్ యూజ్ చేసి మీరు వీటికి చెక్ చేయగలుగుతారు. ఇంకా అదనంగా ఏదైనా ఎక్స్ట్రా డ్రైవ్ యాడ్ చేయాలి అన్నా కూడా లైనక్స్ కమాండ్స్ యూజ్ చేస్తాం. ఓకే, ఫస్ట్ ఇక్కడ మనం చెక్ చేయాలి. ఏం చెక్ చేయాలి, ఎంత GB ఉంది నా సర్వర్కి. ఓకే, ఎంత GB ఉంది అనేది నేను చెక్ చేయాలంటే lsblk అనే ఒక లైనక్స్ కమాండ్, lsblk అనే ఒక లైనక్స్ కమాండ్ హిట్ చేస్తే ఇక్కడ మీకు డిస్ప్లే అవుతుంది చూడండి. 8 GB ఉందా, see here 8 GB డిస్క్. ఓకే, మీ డ్రైవ్ ఎంత 8 GB ఉంది. మీరు ఒక సర్వర్ లాంచ్ చేసేటప్పుడు 8 GB సెలెక్ట్ చేశారు కదా, అది ఇక్కడ డిస్ప్లే అవుతుంది. ఓకే, నెక్స్ట్ ఇప్పుడు నేను ఏం చేయాలనుకుంటున్నా అంటే ఒక 8 GB నాకు సరిపోవట్లేదు, ఇంకా ఒక 2 GB యాడ్ చేయాలి అనుకుంటున్నా. ఆ 2 GB యాడ్ చేయాలంటే ఎలా యాడ్ చేస్తాం. ఓకే, AWS అకౌంట్లోకి వెళ్ళండి. ఇక్కడ మీకు వాల్యూమ్స్ అనే కాన్సెప్ట్ వస్తుంది. వాల్యూమ్స్ అనే కాన్సెప్ట్ ఇక్కడ రన్నింగ్లో ఉన్న ఈ సర్వర్కి మీరు ఎక్స్ట్రా డ్రైవ్ యాడ్ చేయాలి అంటే ఖచ్చితంగా ఒక వాల్యూమ్ అనేది క్రియేట్ చేయాలి. ఆ వాల్యూమ్ అనేది క్రియేట్ చేసి ఆ క్రియేట్ చేసిన వాల్యూమ్ని తీసుకొని వచ్చి ఈ EBSకి అటాచ్ చేయాలి. అప్పుడే ఆ 2 GB అనేది దీనికి అలొకేట్ అవుతుంది. ఎలా క్రియేట్ చేయాలి, లెఫ్ట్ సైడ్ అబ్జర్వ్ చేయండి.
ఎలాస్టిక్ బ్లాక్ స్టోరేజ్ కింద వాల్యూమ్స్ అని ఉంది కదా, ఈ వాల్యూమ్స్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేయగానే ఇక్కడ చూడండి ఏంటి అంటే ఆల్రెడీ నా సర్వర్ రన్నింగ్లో ఉన్నాయి కదా, దాని యొక్క వాల్యూమ్. అంటే ఒక సర్వర్ క్రియేట్ చేయగానే బై డిఫాల్ట్గా ప్రతి సర్వర్కి ఒక వాల్యూమ్ అనేది క్రియేట్ అవుతుంది. అందుకే చూడండి ఇక్కడ 8 GB అని ఉంది. బై డిఫాల్ట్గా ఒక వాల్యూమ్ అనేది క్రియేట్ అయిపోతుంది. సో ఇప్పుడు నేనేం చేయాలి, ఒక న్యూ వాల్యూమ్ అనేది క్రియేట్ చేయాలి. ఎందుకు, బై డిఫాల్ట్గా ఉన్న వాల్యూమ్ అనేది ఆ డేటా అనేది నాకు సరిపోవట్లేదు, ఎక్స్ట్రా డ్రైవ్ కావాలి, ఎక్స్ట్రా డేటా అనేది నాకు కావాలి అనుకున్నప్పుడు ఒక వాల్యూమ్ అనేది క్రియేట్ చేస్తాం. క్రియేట్ ఏ వాల్యూమ్. ఇక్కడ చూడండి వాల్యూమ్ టైప్ నాకు చూడండి జనరల్ పర్పస్ SSD, ప్రొవిజనల్ IOPS SSD, కోల్ HDD. చూడండి ఇక్కడ మనకు 2 టైప్స్ ఉంటాయండి. ఇక్కడ వాల్యూమ్స్ మనం సెలెక్ట్ చేసేదానికి 2 టైప్స్ ఉంటాయి. ఈ 2 టైప్స్ ఏంటంటే EBS వాల్యూమ్స్ని 2 విధాలుగా డివైడ్ చేశాడు. ఒకటి పర్ఫార్మెన్స్ ఓరియంటెడ్, హై పర్ఫార్మెన్స్ ఓరియంటెడ్గా, సెకండ్ వన్ లో పర్ఫార్మెన్స్ ఓరియంటెడ్గా. చూడండి ఇక్కడ SSD అనేది ఏవైతే ఉన్నాయో అవన్నీ హై పర్ఫార్మెన్స్, HDD ఏదైతే ఉన్నాయో అవన్నీ లో పర్ఫార్మెన్స్. అందుకే చూడండి ప్రీవియస్గా మీరు ల్యాప్టాప్ కొనాలంటే HDD ఉండేది, బట్ నౌ SSD వచ్చింది. SSD అంటే సాలిడ్ స్టేట్ డ్రైవ్ అనమాట. ఇది చాలా హెవీ పర్ఫార్మెన్స్ అనేది ఉంటుంది కంపేర్ టు HDDతో పోల్చుకుంటే. అందుకే ఇక్కడ నాకేముంది, హై పర్ఫార్మెన్స్ కావాలంటే జనరల్ పర్పస్ SSD కానీ ప్రొవిజనల్ IOPS కానీ సెలెక్ట్ చేసుకోండి. ఈ ప్రొవిజనల్ IOPS సెలెక్ట్ చేసుకుంటే మీకు అమౌంట్ అనేది ఎక్కువ పడుతుంది, బట్ చాలా స్పీడ్గా ఉంటుంది. ఓకే, మనకు జనరల్ పర్పస్ అనేది సరిపోతుంది. కాబట్టి సింపుల్గా నేనేం సెలెక్ట్ చేస్తున్నా, జనరల్ పర్పస్ SSD సెలెక్ట్ చేసుకున్నా. ఎంత జీబీ కావాలి, మినిమం మీరు ఒక డ్రైవ్కి 1 GB మినిమం ఇవ్వాలి. మ్యాక్సిమం 16,384 GB అలకేట్ చేయొచ్చు. ఓకే, ఇంత జీబీ మనం అలకేట్ చేస్తే నాకు అమౌంట్ అనేది ఎక్కువ పడుతుంది. కాబట్టి నేనేం చేస్తున్నా అంటే ఓన్లీ 2 GB మాత్రమే ఇస్తున్నా. ఓకే, ఓన్లీ 2 GB మాత్రమే ఇస్తున్నాం. ఈ ఇన్పుట్ అవుట్పుట్ పర్ సెకండ్ ఏంటంటే ఇక్కడ చూడండి మినిమం 3000, మ్యాక్సిమం 16,000 IOPS. ఇన్పుట్ IOPS అంటే ఇన్పుట్ అవుట్పుట్ పర్ సెకండ్. మనకి ఎంత స్పీడ్ అనేది వస్తుంది, ఇన్పుట్ అవుట్పుట్ పర్ సెకండ్ అనే దాన్ని బేస్ చేసుకొని ఉంటుంది. ఓకే, నెక్స్ట్ ఇది గుర్తుపెట్టుకోండి, ఇది ఖచ్చితంగా మీ సర్వర్ ఏ రీజన్లో అయితే ఉందో, ఏ జోన్లో అయితే ఉందో అదే జోన్ ఇక్కడ సెలెక్ట్ చేయండి. సపోజ్ మీ సర్వర్ వచ్చి 1Aలో కాకుండా 1Bలో ఉందనుకోండి, ఇక్కడ మీరు 1A సెలెక్ట్ చేస్తే ఈ వాల్యూమ్ అనేది దానికి అటాచ్ చేయలేం. ఖచ్చితంగా మీ సర్వర్ అండ్ మీ అవైలబిలిటీ జోన్ రెండు సేమ్, మీ సర్వర్ అండ్ మీ వాల్యూమ్ రెండు కూడా సేమ్ అవైలబిలిటీ జోన్లోనే ఉండాలి. ఓకే, స్నాప్షాట్ ఏమైనా క్రియేట్ అవ్వాలన్నా, అసలు స్నాప్షాట్ అంటే ఏంటి, మన AWSలో స్నాప్షాట్ అంటే బ్యాకప్ అండి. AWSలో మీరు ఏదైనా బ్యాకప్ తీయాలి అంటే ఖచ్చితంగా స్నాప్షాట్ ద్వారానే బ్యాకప్ తీస్తాం. ఈ పాయింట్ గుర్తుపెట్టుకోండి. కంప్లీట్ AWSలో మీరు బ్యాకప్ తీయాలి అనుకుంటే ఖచ్చితంగా స్నాప్షాటే యూజ్ చేస్తాం. ఇప్పుడు నాకు స్నాప్షాట్ అవసరం లేదు. ఓకే, దెన్ నెక్స్ట్ క్రియేట్ ఏ వాల్యూమ్. ఒక వాల్యూమ్ క్రియేట్ అయింది చూడండి, నాకు 2 GB. ఈ 2 GB నేను ఏం చేస్తున్నా చూడండి, క్రియేటింగ్ అవుతుంది. వన్స్ ఇది క్రియేట్ అయిన తర్వాత ఈ వాల్యూమ్ని తీసుకొని వెళ్ళి మీరు మీ యొక్క ఏ సర్వర్కి అయితే అసైన్ చేయాలి అనుకుంటున్నారో చూడండి అవైలబుల్. వన్స్ ఇది నేను ఒక సర్వర్కి అటాచ్ చేస్తే ఇది ఇన్ యూజ్ అని వస్తుంది. పైన ఇన్ యూజ్ అని ఉంది కదా, ఈ విధంగా డిస్ప్లే అవుతుంది. ప్రస్తుతానికి ఈ వాల్యూమ్ అనేది నేను క్రియేట్ చేసిన అవైలబుల్లో ఉంది, ఇంకా ఏ సర్వర్కి అటాచ్ చేయలేదు. ఇప్పుడు దీన్ని అటాచ్ చేయాలి అంటే యాక్షన్లోకి వెళ్ళండి. యాక్షన్లోకి వెళ్ళిన తర్వాత అటాచ్ వాల్యూమ్ అని ఉంది కదా, దీని మీద క్లిక్ చేయండి. అటాచ్ వాల్యూమ్, సింపుల్ సెలెక్ట్. ఏ ఇన్స్టాన్స్కి మీరు అటాచ్ చేయాలనుకుంటున్నారు ఆ ఇన్స్టాన్స్ని సెలెక్ట్ చేయండి. ఇప్పుడు నేను ఏదానికి EBS అనే దానికి అటాచ్ చేయాలనుకుంటున్నా కాబట్టి సింపుల్గా దాని మీద క్లిక్ చేశా. ఈ డివైస్ నేమ్ నేను ఏమి ఇవ్వట్లేదు, బై డిఫాల్ట్గా ఉన్నది ఏదో ఒకటి అదే పిక్ చేసుకుంటుంది, నేను ఇవ్వట్లేదు. యాడ్ అడుగుతుందా, ఓకే నో ఇష్యూ, ఎంటర్ చేద్దాం. స్టార్టింగ్ చేస్తున్నా చూడండి, dev SDB అటాచ్ వాల్యూమ్. ఓకే, ఇక్కడ చూడండి ఇప్పుడు ఇన్ యూజ్ అని వచ్చిందా, అంటే దీన్ని ఇప్పుడు నేను యూజ్ చేసుకుంటున్నాను. ఓకే, ఇది అటాచ్ అయిందా లేదని ఎలా ఐడెంటిఫై చేస్తాం, మళ్ళీ ఈ టర్మినల్ లోపలికి ఓపెన్ అయ్యి LSBLK అని ఇవ్వండి. సి హియర్ 2 GB వచ్చిందా,
డిస్క్ వచ్చిందా? ఓకే, ఇప్పుడు దీన్ని మీరు యూజ్ చేసుకోవాలి అనుకుంటే ఖచ్చితంగా లైనక్స్లో కొన్ని ప్రొసీజర్స్ ఉన్నాయి, అవి ఫాలో అవుతేనే మీరు దీన్ని యూజ్ చేసుకోగలుగుతారు. నేను రన్నింగ్లో ఉన్న సర్వర్కి ఎక్స్ట్రా డిస్క్ అనేది యాడ్ చేశాను, అయినా కానీ ఆ డ్రైవ్ నేను వాడుకోవాలి అనుకుంటే దీనికంటూ కొంచెం ఫార్మేట్ ఉంది. ఇది ఖచ్చితంగా గుర్తుపెట్టుకోండి, ఇది వన్ ఆఫ్ ద ఇంటర్వ్యూ క్వశ్చన్. ఓకే, ఈ ఫార్మేట్ అనేది ఇంటర్వ్యూలో అడగచ్చు. సో ఇలా ఏం చేయాలి అంటే ఫస్ట్ ఈ డిస్క్ని నేను ఫార్మేట్ చేయాలి, అంటే పార్టీషన్ చేయాలి. పార్టీషన్ చేసి ఆ పార్టీషన్ చేసిన దానిపైన ఒక ఫైల్ సిస్టమ్ క్రియేట్ చేయాలి. ఓకే, చూడండి, ఫస్ట్ మనం ఏం చేయాలంటే ఈ డిస్క్ని పార్టీషన్ చేసిన దానిపైన ఒక ఫైల్ సిస్టమ్ అనేది క్రియేట్ చేసి ఆ ఫైల్ సిస్టానికి మౌంట్ అనేది యాడ్ చేయాలి. అప్పుడే ఈ డిస్క్ను మీరు యూజ్ చేసుకోగలుగుతారు. ఇక్కడ 3 స్టెప్స్ ఉన్నాయి, ఖచ్చితంగా గుర్తుపెట్టుకుని. ఈ 3 స్టెప్స్ అంటే ఎప్పుడైనా కానీ ఒక సర్వర్ని మీరు ఒక స్టోరేజ్ యాడ్ చేస్తే అప్పుడు ఏం చేయాలంటే పార్టీషన్ చేయాలి. పార్టీషన్ చేసిన తర్వాత ఫైల్ సిస్టమ్ క్రియేట్ చేయాలి. ఫైల్ సిస్టమ్ క్రియేట్ అయిన తర్వాత దాన్ని మౌంట్ చేయాలి. అప్పుడే మనము ఆ డిస్క్ని యూజ్ చేసుకోగలుగుతాం. అవి ఎలా చేస్తామంటే fdisk అనే కమాండ్ ఇచ్చేసుకొని దీని పాత్ ఏముంది, దీని పాత్ వచ్చి డెవ్ లోపల, డెవ్ అనే డైరెక్టరీ లోపల xvdb అనే ఫోల్డర్ లోపల ఉంది. ఓకే, దీని యొక్క పాత్ ఏంటి, డెవ్ అనే డైరెక్టరీ లోపల xvdb అనే డైరెక్టరీ లోపల దీనికి సంబంధించింది ఉంది. దీని ఇప్పుడు నేను పార్టీషన్ చేస్తున్నా, fdisk అనే కమాండ్ ఇచ్చేసుకుని ఎంటర్. ఇక్కడ చూడండి, నాకు వెల్కమ్ టు fdisk, m ఫర్ హెల్ప్. మీకు ఏమైనా కావాలంటే m అని ఇవ్వండి, ఎంటర్ ఇవ్వండి. ఓకే, మీకు పార్టీషన్ చేయడం తెలియదు, ఇటువంటి టైంలో m అంటే ఆటోమేటిక్గా అవి మొత్తం లిస్ట్ చేస్తుంది. దీన్ని చూసుకొని మీరు ఏం చేయాలి, పార్టీషన్ చేయాలి. పార్టీషన్ చేయాలంటే ఇక్కడ చూడండి, యాడ్ ఎ న్యూ పార్టీషన్, n అనే దాన్ని సింపుల్గా క్లిక్ చేయండి, ఆటోమేటిక్గా మీకు న్యూ పార్టీషన్ అనేది యాడ్ అవుతుంది. సింపుల్గా n అని టచ్ చేయండి, ఎంటర్. సిఆర్ డిఫాల్ట్ ప్రైమరీ అంటే ఎస్, ప్రైమరీ అని ఇచ్చేయండి, p అని ఇచ్చేయండి. ఓకే, దీన్ని ఇప్పుడు ఆ 2GBని ఎన్ని పార్ట్స్గా నేను డివైడ్ చేయాలి. లైక్ మీరు ఓఎస్ వేసుకున్నప్పుడు లోకల్ డిస్క్ CDE ఇలా పార్టీషన్ చేసుకుంటారు కదా, సేమ్ లైక్ ఇప్పుడు మీరు అలొకేట్ చేసిన ఈ 2GBని ఎన్ని పార్ట్స్గా నేను డివైడ్ చేయాలి. నాకు 1 పార్ట్ ఎనఫ్ కాబట్టి 1 అని ఇచ్చాను. మీకు కావాలంటే 2 కావాలా 3 కావాలా మీ ఇష్టం, మీరు అలొకేట్ చేయండి. అగైన్ ఎంటర్ ఇవ్వండి. ఓకే, ఇక్కడితో నాకు ఒక పార్టీషన్ అనేది క్రియేట్ అయింది ఈ 2GBకి. ఓకే, ఇక్కడి నుంచి నేను ఎగ్జిట్ అవ్వాలంటే ఎలా, ఇదంతా నేను చేసిన ఈ పార్టీషన్ మొత్తం సేవ్ అయ్యి ఎగ్జిట్ అవ్వాలి అంటే సింపుల్గా W అని ఇవ్వండి. W ఎంటర్ అని ఇస్తే అది సేవ్ అయిపోయి అక్కడి నుంచి బ్యాక్ వచ్చాం. దెన్ ఇప్పుడు LSBLK అని ఇవ్వండి, LSBLK. సి హియర్ పార్టీషన్ అయిందా, ఈ డిస్క్ నాకు పార్టీషన్ అయింది చూడండి. ఇప్పుడు ఈ పార్టీషన్ చేసిన దాని మీద మనం ఫైల్ సిస్టమ్ క్రియేట్ చేయాలి. దీనికి ఫైల్ సిస్టమ్ క్రియేట్ చేసి ఒక మౌంట్ అనేది యాడ్ చేయాలి. ఫైల్ సిస్టమ్ ఎలా క్రియేట్ చేయాలి, mkfs అంటే మేక్ ఏ ఫైల్ సిస్టమ్ డాట్ ఎక్స్టెన్షన్ 3. ఓకే, పాత్ ఏంటి, నాకు డెవ్ లోపల ఇప్పుడు దీనికి అండి పార్టీషన్ ఏదైతే క్రియేట్ చేసామో దానికి మనము ఫైల్ సిస్టమ్ క్రియేట్ అవ్వాలి. మేక్ ఏ ఫైల్ సిస్టమ్ డాట్ ఎక్స్టెన్షన్ 3 డెవ్ లోపల ఉన్న xvdb1కి నేను ఫైల్ సిస్టమ్ క్రియేట్ చేస్తున్నా. ఓకే, ఇక్కడతో డన్, ఫైల్ సిస్టమ్ నాకు క్రియేట్ అయిపోయింది. దెన్ నెక్స్ట్ ఏం చేయాలంటే ఒక మౌంట్ అనేది యాడ్ చేయాలి. ఎందుకు మౌంట్ యాడ్ చేయాలి అంటే ఇక్కడున్న ఈ 2GB ఒక ఫోల్డర్కి అటాచ్ చేయాలి. ఎక్కడ క్రియేట్ అవ్వాలి ఈ 2GBలో అంటే ఇప్పుడు నేనేం చేస్తానంటే ఒక ఫోల్డర్ క్రియేట్ చేసి ఆ ఫోల్డర్ దీనికి గన అటాచ్ చేస్తే ఆ ఫోల్డర్ లోపల పెట్టే ప్రతి డేటా కూడా ఈ 2GBలోనే స్టోర్ అవుతుంది. ఓకే, కాబట్టి ఇప్పుడు చూడండి, mkdir opt లోపల నాకు ఏం క్రియేట్ అవ్వాలనుకుంటున్నా అంటే బాలా అనే ఒక డైరెక్టరీ క్రియేట్ అవ్వాలి. రైట్, నేను ఒక ఓపీటీ లోపల బాలా అనే డైరెక్టరీ క్రియేట్ చేశాను. సో ఇప్పుడు చూడండి, మీరు
క్లియర్ చేద్దాం. df-h అనేది లైనక్స్ కమాండ్. ఓకే, ఇది మొత్తం మీ డిస్క్ అంతా డిస్ప్లే అవుతుంది. మీ డిస్క్ని ఏదేమేమి వాడుతున్నారు, ఓకే, అవంతా ఇక్కడ డిస్ప్లే అవుతాయి. ఇక్కడ చూడండి, నాకు ఎక్కడే కానీ 1 GB ఇంకా డిస్ప్లే అవ్వదు. ఎందుకంటే ఇంకా నేను డిస్క్ అనేది డిస్క్ అనేది యాడ్ చేశాం, బట్ కానీ మౌంట్ అనేది చేయలేదు, ఇంకా దాన్ని యూజ్ చేసుకోలేదు. అంటే పార్టీషన్ చేశాను, దానికి ఫైల్ సిస్టమ్ కూడా క్రియేట్ చేశాను, కానీ ఇంకా మౌంట్ చేయలేదు. కాబట్టి ఇక్కడ నాకు ఆ 2 GB అనేది ఎక్కడే కానీ డిస్ప్లే అవ్వదు. ఎప్పుడైతే నేను మౌంట్ చేస్తానో అప్పుడు నాకు ఇక్కడ 2 GB అనేది డిస్ప్లే అవుతుంది. కాబట్టి చూడండి, ఇక్కడ ఎక్కడే కానీ 2 GB లేదు. 8 GB ఉంది, 190 MB ఉంది, ఇవే ఉన్నాయి, కానీ 2 GB లేదు. ఇప్పుడు నేను క్రియేట్ చేస్తాను చూడండి. మౌంట్ అనే కమాండ్ ఇస్తే, ఓకే, dev, ఓకే, మనకేంటండి LSBLకి ఒక్కసారి ఇద్దాం. LSBLకి ఓకే, మౌంట్ dev పార్టిషన్ చేసిందంటే xvdb1 స్పేస్ ఇవ్వండి. మీరు ఏదైతే క్రియేట్ చేశారో ఒక డైరెక్టరీ, ఆ డైరెక్టరీ ఇక్కడ ఇవ్వండి. ఓపీటీ లోపల బాలా, ఎంటర్. ఇప్పుడు ఇవ్వండి, ఏమి ఇవ్వాలి? df-h. here 2 GB అలకేట్ చేయండి. ఇంతకుముందు నాకు ఎక్కడే కానీ 2 GB లేదు. చూడండి, ఇక్కడ నాకు 2 GB అనేది లేదు, బట్ ఇక్కడ చూడండి నాకు 2 GB అనేది అలకేట్ అయింది. ఇప్పుడు మీరు ఈ బాలా అనే ఫోల్డర్ లోపల, అంటే ఈ బాలా అనే డైరెక్టరీ లోపల ఇక్కడ చూడండి, ఏ డేటా పెట్టినా, ఈ ఓపీటీ లోపల బాలా అనే డైరెక్టరీ లోపల ఏ డేటా పెట్టినా కానీ ఈ డిస్క్లోనే స్టోర్ అవుతుంది. ఓకే, ఈ విధంగా ఈబీఎస్ అనేది యూజ్ చేస్తామండి. ఈబీఎస్ అంటే ఎలాస్టిక్ బ్లాక్ స్టోరేజ్. మీకు ఎప్పుడు కావాలంటే అప్పుడు డేటా అనేది పెంచుకోవాలి అనుకున్నప్పుడు సింపుల్గా ఒక వాల్యూమ్ అనేది క్రియేట్ చేసి ఆ వాల్యూమ్ అనేది మీ సర్వర్కి అటాచ్ చేస్తాం. నాట్ ఓన్లీ 2 GB, నాట్ ఓన్లీ 1 GB, మీ ఇష్టం. దాదాపు 16,000 GB వరకు మీరు అలకేట్ చేసుకోవచ్చు. ఎంత జీబీ కావాలంటే అంత జీబీ అలకేట్ చేసుకోవచ్చు. వన్స్ అలకేట్ చేసిన తర్వాత ఆ జీబీని మీరు యూజ్ చేసుకోవాలి అనుకుంటే ఖచ్చితంగా లైనక్స్ కమాండ్స్ యూజ్ చేసుకొని మీరు పార్టీషన్ చేసి ఆ డిస్క్ను పార్టీషన్ చేసిన తర్వాత వచ్చే దాని మీద ఫైల్ సిస్టమ్ క్రియేట్ చేసి దానికి ఒక మౌంట్ అనేది యాడ్ చేయాలి. అప్పుడే ఆ డిస్క్ను మీరు యూజ్ చేసుకోగలుగుతారు. ఓకే, ఇదండి ఈబీఎస్ అంటే. సో ఇప్పుడు దీన్ని మీరు ఏం చేయొచ్చు, ఏ డేటా కావాలనుకున్నా సింపుల్గా ఓపీటీ లోపలికి ఎంటర్ అయ్యి ఇక్కడున్న బాలా అనే డైరెక్ట్ లోపలికి ఏమి చేసినా కానీ అది ఒక సపరేట్ డ్రైవ్లో స్టోర్ అవుతుంది. రైట్, ఓకే అండి. ఇక్కడ వరకు ఏదైనా డౌట్స్ ఉంటే నా నెంబర్ కాంటాక్ట్ అవ్వండి. ఇది ఈబీఎస్ అంటే. మీకు ఒక టాస్క్ ఇస్తున్నాను. ఆ టాస్క్ ఏంటంటే, ఒక సర్వర్ని లాంచ్ చేసేటప్పుడే ఎక్స్ట్రా డ్రైవ్ని యాడ్ చేసి సేమ్ ఇప్పుడు నేను ఎలాగైతే పార్టీషన్ చేసి ఫైల్ సిస్టమ్ క్రియేట్ చేసి మౌంట్ చేశామో అది చేయొచ్చా చేయకూడదా అనేది నాకు టాస్క్ కంప్లీట్ చేయండి. ఓకే, చేయొచ్చు అంటే చేయండి, చేయకుంటే ఎందుకు అనేది ఫైండ్ అవుట్ చేయండి. ఓకే, థ్యాంక్ యూ అండి.